హాయ్ అండి. ఈరోజు వంకాయతో ఒక మంచి రెసిపీ చూపిస్తానండి. వంకాయ పల్లీ కారం చాలా బావుంటుందండి. వేడి వేడి అన్నంలోకే కాదు, చపాతీలోకి, రోటీలోకి కూడా చాలా బావుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. దీనిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ పౌడరేనండి. పల్లీలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చి కొబ్బరి, అలానే నువ్వులు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ మిక్సీ జార్‌లోకి తీసుకొని కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్‌లోకి కొద్దిగా ఆయిలు, జీలకర్ర, పచ్చిశనగ ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలానే కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు, అలానే రుచికి తగ్గట్టుగా ఉప్పును కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, అలానే వంకాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఒక 10 నిమిషాలు వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి, అలానే కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ అవుతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.